CS14 దగ్గర దగ్గర 28 ఎకరాల భూమి కబ్జా చేసింది కృష్ణారావు. 28 ఎకరాల భూమి. పొద్దుగాల 6 గంటలకు లేచి ఏం చేస్తున్నావు నువ్వు? వీళ్ళతో దందా చేస్తున్నావు. పైసలు మళ్ళీ పబ్లిక్ లో వంచాలా, ఎమ్మెల్యే కావాలా? హైడ్రా అనేది ఒక నాటకం. ఇట్లాంటి లీడర్ ఉండాలనుకున్నాం రేవంత్ రెడ్డిని. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేటర్లను బెదిరిస్తున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు. ఈ రంగనాథ్ అనేటైనా కూడా వీళ్ళు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి తొత్తులుగా మారిండ్రు వీళ్ళు. కృష్ణారావు గెలవడానికి కారణం ఏంది తెలుసా? ఓన్లీ డబ్బులు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం మనం అయితే కూకట్పల్లిలోని బోయిన్ చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. రీసెంట్గా కల్వకుంట్ల కవిత గారు, మాజీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు అయితే ఒక దుమారం అయితే రేపినాయి. ఏది, ఈ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చెరువు కబ్జా చేసిండని, ఆ చెరువును ఆక్రమించిండని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే చేశారు. మరి ఆయన తీవ్రంగా ఖండించారు. మరి ఖండించినప్పటికీ అవాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో మరి మనం అయితే ఈ బోయిన్ చెరువు దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రకాష్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. అసలు ఏం నడుస్తుంది? నిజంగా చెరువును కృష్ణారావు గారు కబ్జా పెట్టినరా, లేకపోతే కేవలం ఆయనను అంటే ఓర్వలేకనో ఆయన గెలుపును సహించలేక ఇవి జరుగుతున్న కుట్రలా? అన్న, ఎవరు పడితే వాళ్ళు ఆరోపణ చేసే రైట్స్ కూడా ఉండయి. ఇంకొకటి, కృష్ణారావు గారు చెయ్యకపోయి ఉంటే మాజొంటలు బయటికి ఎందుకు వస్తారన్న? కృష్ణారావు గారు ఆ భూమి చెరువు డెవలప్మెంట్ అనే పేరు పైన చెరువుని మొత్తం దోచుకుండన్న. చెరువుని మొత్తం దోచుకుండు. దగ్గర వాళ్ళ అనుచరులకే జాగలిచ్చుకోండు. దాని లోపల దాని అనుచరులే ఉన్నారు. పెట్టిండన్నా, ఇగోండి ప్రూఫ్. ఏమన్నాడంటే దగ్గర నేను 3 సార్లు గెలిచిన అని చెప్పిండు. నేను 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, మరి ప్రజల గురించి పనిచేయాలి కదన్నా, చెరువు డెవలప్మెంట్ అన్నాడు. ఇది చూసుకోండి, గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ ఇది. చెరువు కబ్జా అయ్యిందని, FTL కబ్జా అయ్యిందని చెప్పి గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన పేపరు. మరి ఈ ఎమ్మెల్యే కాపాడాలి కదన్నా, మళ్ళా ఎందుకు కాపాడలేకపోయిండు? మరి గవర్నమెంట్ అధికారులను ఎందుకు బెదిరియలేకపోయిండు? గవర్నమెంట్ భూమి కాపాడాలా, మీరు చెరువుని కాపాడాలా? డెవలప్మెంట్ అవుతుంటే నువ్వు ఉంటావు కదా. ఇది మొత్తం రౌండప్ వేస్తుంటే, మరి రౌండప్ ఏదైతే వాకింగ్ ట్రాక్ వేసిండ్రో, మరి వాకింగ్ ట్రాక్ వేసేటప్పుడు అది చెరువు భూమి అని ఆపాలి కదా. మళ్ళీ వాకింగ్ ట్రాక్ ఎట్లా వేయనిచ్చిండు? నువ్వు ప్రజల గురించి పని చేసేది ఉందంటే మరి భూమిని కాపాడాలి కదా. చెరువు ఎవరి దగ్గరకు పోతుంది అన్న కబ్జా అవుతుందని? చెరువు ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటది? ఇప్పుడు ఎన్ని ఎకరాలు కబ్జా అయింది అన్న? ఆల్మోస్ట్ ఒక 25 ఎకరాలు కబ్జా అయింది అన్న. చెరువు మొత్తం 25 ఎకరాల పైన. ఈ 25 ఎకరాలు మొత్తం కూడా కృష్ణారావే చేసిండ? అరే 100% కృష్ణారావే చేసిండు కాబట్టి నేను ఆధారాలతో సహా చూపిస్తున్నా. కృష్ణారావు హయాంలోనే జరిగింది కబ్జా. కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడొచ్చు. రీసెంట్ కన్స్ట్రక్షన్ అన్నది. ఇక్కడ CS14 జాగుంది, అది కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్. కవిత గారు కూడా చెప్పిండ్రు CS14 గురించి. రైట్, కవిత గారు చెప్పిండ్రు కదా CS14. అది కూడా మొత్తం అమ్ముక తిన్నాడన్న. దగ్గర 28 ఎకరాల పైన ఉంటది అది మొత్తం అమ్మేసిండు మొత్తం. అరే ఏమంటాడు ఆయన? నాకు ఇల్లు తప్ప ఆఫీస్ తప్ప ఏది లేదన్నావు కదా. నువ్వు నిజాయితీ పరునివి కదా. నీ అంత నిజాయితీ పరుడే లేడు. 3 సార్లు గెలిచినా అని చెప్తున్నావు కదా. ఇప్పటి వరకు పేద ప్రజలకైనా కానీ మా బోయిన్పల్లికి ఏం చేసిండో చెప్పండి అన్న. దమ్ముంటే కృష్ణారావుకి బయట ఏం చేయండి ఆయన ఇప్పుడు ఇన్నిసార్లు గెలిచిండా? అరే అదే అన్న, ఈ చెరువు జాగాలు అమ్ముకోవాలా, CS14 జాగాలు అమ్ముకోవాలా, పైసలు మళ్ళీ పబ్లిక్ లో వంచాలా, ఎమ్మెల్యే కావాలా? అదే జరిగింది అన్న. ఈ కృష్ణారావుని సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను డెవలప్మెంట్ చేసిన నా పైన ఆరోపణలు అని చెప్పినావు కదా. నిన్ను నేను అడుగుతున్నా, బోయిన్పల్లిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినావా? ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టినావా? రోడ్ వైండింగ్ చేయించినావా నువ్వు ఇప్పటి వరకు? చెరువు నేను డెవలప్మెంట్ అన్నావు కదా. నీ చెర్లనోమో చేపలు ఉన్నాయి, నీ చెర్లనోమో మిషన్లు ఉన్నాయి, నీ ఫామ్ హౌస్ ఏమో డెవలప్మెంట్ చేసుకున్నావు మంచిగా. మా చెర్ల ఏముంది? ప్రజలకు పనికొచ్చే చెర్లనేమో మురికి నీళ్లు ఉన్నాయి, గుర్రం డెక్కుంది. నువ్వు చేసిన ఉపయోగం ఏముంది చెప్పు? ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినావు కదా, ఇది నేను డెవలప్మెంట్ చేస్తున్నా. అది మీరు అంటున్నారు కదా, ఇంత పెద్ద ఆరోపణ అనేది మరి కృష్ణారావు గారి మీద చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా చెరువు కబ్జా పెట్టుంటే మరి హైడ్రా అనేది ఒకటి ఉంది కదా, హైడ్రా అందుకే వచ్చింది కదా, మరి హైడ్రా ఎందుకు పట్టించుకోలే అంటారు? హైడ్రా అనేది ఒక నాటకం. మేమేమనుకున్నాం అంటే ఒక హైడ్రా అనేది వచ్చింది, మన రేవంత్ రెడ్డి మంచిగా పెట్టిండోమో, అంటే చెర్లను కాపాడడానికి పెట్టిండు. అది మేము కూడా ఏమనుకున్నాం అంటే ఇట్లాంటి లీడర్ ఉండాలనుకున్నాం రేవంత్ రెడ్డిని. రంగనాథ్ గారు 2-3 ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే మా బోయిన్పల్లి చెరువు కూడా మంచిగా వచ్చింది. బోయిన్పల్లి చెరువు చూడడానికి రంగనాథ్ గారు కూడా వచ్చిండు. అది కూడా చెప్తా. వచ్చిన తర్వాత రంగనాథ్ అనేట ఆయన వచ్చి ఏం చేసిండు అంటే 5 నెలల కింద వచ్చిండు. ఇప్పటి వరకు
ఇంత కూడా ఒక 3 వాచ్మెన్లను 4 వాచ్మెన్లను పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవాలా. ఇక్కడ ఏమైపోతుందంటే ఓన్లీ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేటర్లను బెదిరిస్తున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు. ఈ రంగనాథ్ అనేటైనా కూడా, ఈ రంగనాథ్ అనేటైనా నిజంగా నేను ఇప్పుడు కబ్జాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేస్తుండ్రు. లేకపోయి ఉంటే ఆ రంగనాథ్ కూడా అట్లనే చేస్తుండని నా డౌట్. ఎందుకంటే మా బోయినపల్లికి 5 నెలల కింద నువ్వు వచ్చినవి 5 నెలల కింద వచ్చిన దాని తర్వాత ఇగోండి గవర్నమెంట్ ఇచ్చిన పేపర్లు ఇవి. గవర్నమెంట్ మళ్ళీ ఇవి గవర్నమెంట్ దగ్గర ఉండేయా? మరి నువ్వు తీసుకొని ఇమీడియట్లీ ఆ 10 ఎకరాల మీద చర్యలు తీసుకోవచ్చు కదా, 10-12 ఎకరాల మీద చర్యలు తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినావు? ఇప్పటివరకు ఎందుకు ఆపలేకపోయినావు? ఆ భూమిని ఇప్పటివరకు గవర్నమెంట్ స్వాధీనం ఎందుకు చేసుకోకపోయినావు? హైడ్రా స్వాధీనం ఎందుకు చేసుకోలేకపోయినావు? పేద ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురాకపోయినావు? CS-14 జాగా ఇప్పుడు కవిత గారు వచ్చి CS-14 జాగా ప్రభుత్వందే అని చెప్పడం జరిగింది. మరి ఈ రంగనాథ్ గారు గవర్నమెంట్ మొత్తం ల్యాండ్లు గుంజుకుంటుండు కదా, మరి CS-14 జాగా పైన ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఎందుకు కూల్చేయలేడు ఇప్పటి వరకు రంగనాథ్ గారు? మాధవరం కృష్ణారావు తోటి కాంప్రమైజ్ అయ్యారంట. 100% టైఅప్ అయిపోయింది అని చెప్పేసి నా డౌట్. 100% కృష్ణారావు ఎంబర్ టైఅప్ అయిపోయిండు. ఎందుకంటే కొన్ని కాపాడాలని చెప్పి కుకుట్పల్లిలో కొన్ని కాపాడుతుండు. అలా చెరువు మధ్యలో ఉన్నది ఆ ఇల్లు, చెరువు మధ్యలో రీసెంట్ కన్స్ట్రక్షన్ కూడా అందరికి ఏర్పడుతుంది, కనిపిస్తుంది కూడా. మరి ఈడికి వచ్చి 5 నెలలు అవుతుంది. మరి 5 నెలల నుంచి ఎందుకు రంగనాథ్ గారు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే? ఇక్కడ CS-14 అనేది ఉన్నది. మరి నీకు అన్ని నువ్వు ఎక్కడెక్కడ మన త్రూ అవుట్ తెలంగాణలో ఏడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు జరిగినాయో మరి అన్ని తీసుకుంటున్నావు కదా అన్న. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డైరెక్ట్ ఒక కాలువనే మూసేసిండు అన్న, ఒకటే కాలువ పెట్టిండ్రు చెరువు. మళ్ళీ ఆ కాలువ జాగా ఏమైనట్టు? అమ్ముకున్నట్ట కాదంట. మీరు కంప్లైంట్ ఇచ్చారా హైడ్రాకు? మీరు నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే. ఈ హైడ్రానైనా కానీ అన్నా నేను కలెక్టర్కి ఇచ్చిన కంప్లైంట్, RDOకి ఇచ్చిన, MROకి ఇచ్చిన, GHMC ఆఫీస్కి ఇచ్చిన. అన్న వీళ్ళందరూ ఏంది తెలుసా, మేము కంప్లైంట్ ఇవ్వాలా, మేము ప్రభుత్వం భూములు కాపాడాలని చెప్పేసి, కానీ వాళ్ళమ్మ అక్కడ పోయి ఎమ్మెల్యేకి ఫోన్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, జోబులు నింపుకోవాలా. ఈ గవర్నమెంట్ కాంప్రమైజ్ అయిపోవాలా? మేం కాలే, గవర్నమెంట్ అధికారులు కాంప్రమైజ్ అయిపోతున్నారు, వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్టర్కి కూడా చెప్తున్నా డైరెక్ట్, కలెక్టర్ అయినా కానీ, RDOనైనా కానీ, MROనైనా కానీ, GHMC ఆఫీసర్లైనా కానీ వీళ్ళకి ప్రజలు ఇస్తున్నారు జీతాలు, ప్రజలు ఇచ్చి గవర్నమెంట్ భూములు కాపాడమని ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి తొత్తులుగా మారిండ్రు. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి వీళ్ళు ఏం చెప్తే అదే చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళకి ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో ప్రజలు, ఆ బాధ్యత ఇప్పటివరకు నివేదించలే అన్న. ఇప్పటివరకు వాస్తవానికి నిజంగా చూస్తుంటే కూడా అంత అంటే చెరువు లోపలికి ఇల్లు వచ్చినట్టే కనిపిస్తా ఉన్నాయి కదా ఆడ కూడా. అన్న గవర్నమెంట్ ఇచ్చిండ్రు అన్న నోటీసు, గవర్నమెంట్ ఇచ్చింది నోటీస్. ఇది ఇగోండి చెరువు లోపల ఉంది, ఈ నుంచి ఆడికి ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇంకొక కాలు వేసుకోవచ్చు వాళ్ళు ఈజీగా. తహసీల్దార్ నుంచి అన్న గవర్నమెంట్ ఇచ్చినది వీళ్ళు కబ్జా చేసిండ్రు అని. మళ్ళీ వాస్తవానికి ఎమ్మెల్యే కష్టపడుతుండ అన్నాడు కదా అన్న పేద ప్రజల గురించి. నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఇల్లు ఒకటే ఉంది, ఆఫీస్ ఒకటే ఉంది అన్నాడు కదా. నిజం కదా? ఈ పైసలు అడిగిపోయినట్టు. సరే ఇవి పైసలు నీకు ఓలేవు, నేను కూడా ఒప్పుకుంటా, నీకు ఓలేవు అన్నావు అనుకో, సరే ఎమ్మెల్యేకి ఓలేవు, మరి భూమి కాపాడాలి కదా. నేను ప్రజలే కదా గెలిపించిండ్రు. నువ్వే అంటున్నావు కదా నేను పొద్దుగాల లేస్తా 6 గంటలకు లేస్తా అని చెప్పినావు కదా. పొద్దుగాల 6 గంటలకు లేచి ఏం చేస్తున్నావు? నువ్వు వీళ్ళతో దందా చేస్తున్నావు. నువ్వు పొద్దుగాల 6 గంటలకు లేచి వీళ్ళతో దందా చేస్తున్నావు. ఓపెన్ గా చెప్తున్నా, CS-14 దందా చేస్తున్నావు. ఎన్ని పైసలు వచ్చినాయో కౌంట్ చేసుకుంటున్నావు, ఎంత లబ్ధి పొందినావో చూసుకుంటున్నావు, ఏడు నుంచి ఏడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకుంటున్నావు. అన్న ఈడ ఒక అపార్ట్మెంట్ కట్టినారు కళ్యాణ్ థియేటర్ ముంగట, వాళ్ళకి కంట్రోన్మెంట్ GHMC మధ్యలో ఉంది అది. అట్లయితే కొంచెం కంట్రోన్మెంట్ జాగా కూడా కబ్జా చేసిండ్రు, చేసుకొని 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడం జరిగింది. మరి కట్టంగానే ఒకటే రాత్రి అన్న రాత్రి బోర్డు చేంజ్ అయిపోతుంది. నోటీస్ రాగానే మాధవరం ఎస్టేట్ అని ఉన్నది, మాధవరం అని ఉన్న పేరు మళ్ళీ ఇంకొక పేరు ఎట్లా వస్తుంది అన్న నాకు అర్థం కాదు. రాత్రి నోటీస్ రాగానే చేంజ్ అయిపోతుంది. పేరు లేకుండా వేరే పేరు ఇచ్చేసి ఫస్ట్ ఆయన పేరే పెట్టిండు, మాధవరం అని పెట్టిండ్రు పెద్దగా బోర్డు. నోటీస్ రాగానే బోర్డు తీసేసిండ్రు వాళ్ళు. మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా అన్నది. గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తుండ్రు, మాధవరం కృష్ణారావు మీద రాకుండా పేరు మార్చేసిండ్రు, మాధవరం అనే పేరే మార్చిండ్రు. దానికన్నా ముందు మాధవరం అనే పేరు పెట్టిండ్రు. నా దగ్గర ఉంది ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడన్నా నేను. CS-14 ఎట్లయితే చెప్పిండ్రో కవిత గారు, CS-14 దగ్గర 28 ఎకరాల భూమి కబ్జా చేసింది కృష్ణారావు. 28 ఎకరాల భూమి. నేను చూపిస్తా, 100% రెడీగా ఉన్నాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీస్కి పోదాం, MR ఆఫీస్కి పోదాం, కావాలంటే RDO ఆఫీస్కి పోదాం, కలెక్టర్ ఆఫీస్కి పోదాం. ఆ భూమి ఎవరిది? దగ్గర 80 గజాలు
అవి మీకు అన్న నీ దగ్గర నా దగ్గర ఒక 10 ఎకరాలు ఉన్నాయంటే నేను పెద్ద అపార్ట్మెంట్ కడతానా 50 గజాలు చేసి అమ్ముతానా? అపార్ట్మెంటే కదా మనం ఇచ్చేది. ఇప్పుడు ఎకరాలు జాగాలు ఉంటే అపార్ట్మెంట్లే కడతారు. మళ్ళీ ఇక్కడ 60 గజాలు ఎందుకు చేసి అమ్మినావు? 60 గజాలు చేసి అమ్ముతుంటే నువ్వు ఎందుకు చేసుకుంటూ కూర్చున్నావు? దాంట్లో ఈ బీఆర్ఎస్ నాయకులదే ఆఫీస్ ఉందన్న, అందులో డైరెక్ట్ ఆఫీసే పెట్టిండ్రు. చెరువు కబ్జా అయిన దాంట్లో చెరువు కబ్జా చేసిన దాంట్లో ఉంది, CS14 జాగాలో కూడా ఉంది. 2 జాగాలు ఉన్నాయి. డైరెక్ట్ వాళ్ళు బహిరంగంగా అమ్ముకున్నారన్న. మాకు వ్యతిరేకంగా వచ్చేటోడే లేడు, మాకు వ్యతిరేకంగా రాదు, ప్రభుత్వం కూడా మాకు వ్యతిరేకంగా రాదు, మా ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు వాళ్ళు. మేము చెప్పింది నడుస్తుంది. వాళ్ళ ప్రభుత్వం పోయింది కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కూడా వచ్చింది. మరి అయినా ఎందుకు ఈ కబ్జాను వాళ్ళు నియంత్రించలేకపోతా ఉన్నారు అన్న? వీళ్ళు గవర్నమెంట్ అధికారులైనా కానీ, ఇక్కడ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు కానీ ప్రజల గురించి కాదన్న. ఇప్పుడు అంటే కృష్ణారావు తోటి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, ఒప్పందం అయిపోయినారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా టైప్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మీద మేము ఎన్నో అనుకున్నామన్నా. అంటే చెరువుని ఎవరు కాపాడలేరు. వాస్తవానికి చెరువు కోర్టుకి పోదు. ఇప్పుడు ఆ భూమి ఉంది, ఆ భూమిలో కోర్టుకి పోయి కొట్లాడగలుగుతారు, కానీ చెరువు పోయి కొట్లాడలేదు కదా అన్న. అట్లయితే చెరువు గురించి హైడ్రా పెట్టిండోమో అని చెప్పి మేము రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, చెరువుల గురించి ఎత్తిండు కాబట్టి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చిండు, ప్రభుత్వం భూములు కాపాడాలని చెప్పేసి. అంటే మేము సంతోషపడ్డాం వాస్తవానికి. ఎందుకంటే ఇట్లా ఆలోచించిన ఇంత పెద్ద నిర్ణయం ప్రజలకు పనికొచ్చేది ఇది. అట్లయితే నిర్ణయం తీసుకుంటే మేము చాలా సంతోషపడ్డాం. అరే ఇట్లా నిర్ణయం తీసుకుండో, ఇట్లా నాయకుడు ఉండాలని చెప్పేసి. కానీ రాబోయే రోజుల్లో మెల్లగా ఏమైపోతుందా వెళ్ళిపోయిందన్న. ఇక్కడ ఏమనిపిస్తుంది మరి అంటే ఇప్పుడు 5 నెలలు అయినా కూడా హైడ్రా వచ్చిపోయినా కూడా ఇంకా దాన్ని నియంత్రించలేదు కదా అన్న. అదే కదా ఒపీనియన్. ఇప్పుడు రంగనాథ్ గారు మా ఏరియాకి వచ్చినప్పుడు మేము సంతోషపడ్డాం, గవర్నమెంట్ భూములు కాపాడతాడేమో అని చెప్పేసి. ఆయన వచ్చిండు, చూసి పోయిండు, నామకే వాస్తే. ఇప్పుడు ఏం ఒపీనియన్ ఉంటుందన్న మా జొంటోళ్ళకి? ఎవరి దగ్గర ఎన్ని పైసలు తీసుకొని పోయిండు అని ఉంటుంది. అదే వచ్చి చర్యలు తీసుకుని ఉంటే, ఆ భూమి కాపాడుంటే మాకు ఒక సంతోషం ఉంటుండే కదా. హైడ్రా వచ్చింది, ప్రభుత్వం భూములు కాపాడింది అని చెప్పేసి. ప్రభుత్వంకి నీళ్ళు పనికొస్తాయి అన్న, ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. నీళ్ళు వస్తే ఆ నీళ్ళు ఈ రోజు ఎట్లుందో తెలియదు, రేపు ఎట్లుంటుందో తెలియదు. మన దాంట్లో ఆల్మోస్ట్ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ నీళ్ళు వాడకం ఎక్కువ జరుగుతుంది. అట్లా చూంటప్పుడు నీళ్ళు కాపాడుతున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అదే భూమిని కాపాడతలేకపోతున్నప్పుడు నీ పైన ఒపీనియన్ ఏముంటుంది అన్న? మారిపోదా అన్న? చెప్తున్నాను కదా, వాస్తవానికి ఈ గవర్నమెంట్ అనేది ఉంది కదా, గవర్నమెంట్ అధికారులు ఆర్డీఓనైనా కానీ, కలెక్టర్ అయినా కానీ, ఎంఆర్ఓనైనా కానీ, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అయినా కానీ, వీళ్ళు ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక కార్పొరేటర్కి తొత్తులుగా మారినరు. అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టే చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంటే తొత్తులుగా మారింది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫీసర్లే ఇప్పుడు ఇది కబ్జా కాబట్టదని చెప్పేసి తహసీల్దార్ నుంచి ఆఫీషియల్ నోటీసులు వచ్చినాయని మీరు చెప్తున్నారు. మరి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు తహసీల్దార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కబ్జా కాబట్టని చెప్పేసి వాళ్ళే నేరుగా హైడ్రాని పంపించి క్లియర్ చేయొచ్చు కదా. అదే అన్న, వీళ్ళు ఏం చేస్తారంటే నోటీస్ ఇది ఎందుకు ఇచ్చిండ్రు తెలుసా అన్న? ఇది నోటీస్ ఓన్లీ పబ్లిసిటీకి, అంటే ఓన్లీ నామకే వాస్తే మేము ఇచ్చినాము, మేము ఒక పని చేసినామని, డ్యూటీ చేసినామని అంతే. ఈ నోటీస్ అనేది డ్యూటీ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు మా జొంటలు అడిగినారు అనుకోండి, ఈ డ్యూటీకి మేము చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఇల్లు కూలగొట్టేసి వెళ్ళిపోతారు. దాంట్లో చూడొచ్చు, ఇల్లీగల్గా మస్జిద్ కట్టడం జరిగింది, ఇల్లీగల్గా చర్చ్ కట్టడం జరిగింది. ఇంకొక ఆయన ఉంటాడు, ఒక ఆయన ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ దాంట్లో పోచయ్య అని. ఆయన ఏం చెప్తాడంటే మాకు గుడి కావాలి, కుర్మైన ఆయన, మాకు గుడి కావాలి. ఇంకొక జాగాలో వచ్చేమో విగ్రహాలు పెడతాడు. ఆడ చెరువు పక్కన గుడి కట్టుకోవచ్చు కదా అన్న ఆడ. మరి గుడి ఎందుకు కట్టాలి? ఇప్పటివరకు భూమిలో అమ్ముకోవడం జరిగింది. మరి వేరే జాగాలో గుడి కట్టాలంటాడు, మళ్ళీ ఆయననమ్మో ఇల్లు కట్టుకున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన? ఆయన అనుచరులు ఎట్లా చూంటాలంటే, ఏడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆడ మా గుడి కావాలంటారు, గుడి పక్కన ఉన్న గవర్నమెంట్ జాగా మొత్తం కబ్జా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమంటాడంటే, నాకు ఆఫీస్ ఒకటి ఉంది, ఇల్లు ఒకటి ఉంది అని చెప్తుండు. కరెక్టే, ఆఫీస్ ఉంది, ఇల్లు ఉంది. నేను పొద్దుగాల 6 గంటలకు లేస్తా అని చెప్తాడు ఎమ్మెల్యే. పొద్దుగాల 6 గంటలకు లేచి ప్రజల మధ్యలో ఉంటా అని చెప్తాడు. మరి CS14 జాగా ఎట్లా కబ్జా అయింది ఎమ్మెల్యే గారు? మీరు ప్రజల గురించి పని చేస్తుండ్రు కదా, పొద్దుగాల 6 గంటలకు పని చేస్తుండ్రు కదా. మరి దాంట్లో మీ కార్పొరేటర్ ఏమని చెప్పిండు అంటే, కేటీఆర్కి నేను వినతి పత్రం ఇచ్చిన ఈ భూమి కాపాడమని అని చెప్పి మీ కార్పొరేటర్ చెప్పిండు. మరి అది ఏమని చెప్పిండంటే, మళ్ళా ప్రభుత్వం భూమి కాదు, అది వేరే వాళ్ళది భూమి అని చెప్పిండు. ప్రభుత్వం భూమి ఎట్లా అయిపోతుంది, వేరే వాళ్ళ భూమి ఎట్లా అయిపోతుంది? అంటే మీకు నోటికి ఏదొస్తే అదేనా? అంటే ప్రభుత్వం భూమి మీరే చెప్తారు, ప్రభుత్వం భూమి కాదని మీరే చెప్తారా? అంటే అప్పుడు మరి మీ కార్పొరేటర్ చెప్పేటప్పుడు మీరేం చేసిండ్రు? మీ దగ్గర కూడా ఉంది కదా రికార్డింగ్, మళ్ళీ ఏం చేసినారు అన్న? వీళ్ళు ఎమ్మెల్యేనైనా కానీ, కార్పొరేటర్లైనా కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే,
ఏడైతే భూములు ఉన్నాయో గవర్నమెంట్ భూములు బీఆర్ఎస్ ఏ రోజైతే గెలిచిందో ఆ రోజు నుంచి చెర్లు కబ్జా చేయాలా, గవర్నమెంట్ భూములు కబ్జా చేయాలా, ఎవరికైతే బలం లేదో వాళ్ళ భూములు కబ్జా చేయడమే ఇలా టార్గెట్. ఎమ్మెల్యేది, కార్పొరేటర్ది, వీళ్ళది ఒకటే టార్గెట్. పేద ప్రజలకి పనికొచ్చే భూమి మొత్తం వీళ్ళు కబ్జా చేయాలా, వీళ్ళు మింగాల. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు మరి ఇప్పుడు ఈ కబ్జా జరిగిన చెరువు గురించి వెళ్ళి? అనా ప్రభుత్వం ఏదైతే ముందు బీఆర్ఎస్ ఉండే కాంగ్రెస్ ఏదో డెవలప్ చేస్తామనుకున్నాం మేము. ఈ ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చి నేను డెవలప్ చేస్తున్నా అంటే మేము ఏదో డెవలప్ అయిపోతుంది అనుకున్నాం. ఈ నిధులను ఏం చేస్తున్నా అంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఆ కాంట్రాక్టర్లను మేపుతుండే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఇది అన్న గుర్రం డెక్క ఈ పోయిన సంవత్సరమే తీసిండ్రు, మళ్ళీ ఈ గుర్రం డెక్క మొత్తం వచ్చింది. ఎందుకు వచ్చిందన్న? ఇది డెవలప్మెంటా? అంటే నీకు సంవత్సరానికి నీకు ఈడ కాంట్రాక్టర్లకు ఇచ్చి నువ్వు గుర్రం డెక్క తీపియడానిక? అదే ఒక కమిషన్ల మీద ఆశపడుతున్నారు వీళ్ళు. లేకపోతే నీ ఫామ్ హౌస్లోనేమో మిషన్లు ఉన్నాయి చెరువులా, మరి మా ప్రజలకు పనికొచ్చే చెరువు కదా ఇది, మరి మిషన్ ఎందుకు పెట్టలే? ఇక్కడ చేపలు వేస్తే బెస్తోళ్ళకు ఉపయోగపడుతుంది కదా, చేపలు వస్తాయి, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది కదా, ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి దొరుకుతుంది కదా. అరే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చేపలు అమ్ముకోవడం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చేపలు పనికొస్తాయి కదా. మరి నువ్వు వేసినది ఏంది? ఈ ఎమ్మెల్యే ఏంటంటే ఏడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఏడైతే చెరువులు ఉన్నాయో, ఏడైతే సపోర్ట్ లేదో ఆ భూములను కబ్జా చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, అమ్ముకొని తింటాడు. ఆయన ఇల్లు నడిచేది కూడా చెప్తున్నానా, ఎమ్మెల్యే ఇల్లు నడిచేది ఓన్లీ గవర్నమెంట్ భూముల పైనే నడుస్తుంది. వాస్తవం చెప్తున్నా. ఇయ్యాలకి కూడా కాదు అని చెప్పి నా దగ్గరికి రమ్మని చెప్పు, నేను చూపించకపోతే నన్ను అడుగు. ఈ ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఈ ఎమ్మెల్యే అనుచరులకు కూడా చెప్తున్నా, బరాబర్ రాను. నేను ఈ భూమి నువ్వు కాపాడిన తర్వాత నేనే శబాష్, మా ఎమ్మెల్యే ఈ భూమి కాపాడిండు, గవర్నమెంట్ భూమి, ఈ రోడ్ వైండింగ్ చేపించిండు మా ఎమ్మెల్యే, ఈ స్కూల్ కట్టించిండు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్ కట్టించిండు ఎమ్మెల్యే అని చెప్తా. నువ్వు ఇది కట్టియలేవని బరాబర్ చూపిస్తా. ఇప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడు అన్నావు కదా నువ్వు డెవలప్మెంట్ చేసిన కుకుట్పల్లిలో అని, బోయిన్పల్లికి రా, నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావో ఒక్కటి చూపి. నేను ఈ బిల్డింగ్ కట్టినా పేద ప్రజలకు పనికొస్తుందని చెప్పి, ఈ చెరువు డెవలప్ చేసినా పేద ప్రజలకు పనికొస్తుందని చెప్పి చూపిమని చెప్పు. కవిత గారు ఏదైతే ఆరోపణలు చేసిండ్రో 100% అది కరెక్టు, అది నిజం. అందు గురించే ఈయన భయపడి వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే భయపడి ఇస్తుండు. ఈయన ఏదో ఆఫీస్లో ఎవడిస్తారన్న ఇంటర్వ్యూలు? ఆఫీస్లో ఎందుకు ఇస్తాడు? నేను డెవలప్ చేసిన అంటే బోయిన్పల్లికి వస్తాడు, ఇగో చూడుబాయి ఈ చెరువు నేను డెవలప్ చేసిన, ఇక్కడ ఉన్న చెప్తాడు, బరాబర్ చెప్తాడు. నేను ప్రజల గురించి పని చేసిన, చూడండి ఇంతమందికి ఉపాధి ఇచ్చిన, నేను బెస్తోళ్ళకి ఇంత ఉపాధి ఇచ్చిన, ఇంట్లో చెరువుల చేపలు ఉన్నాయి, నా ఫామ్ హౌస్లో ఎట్లయితే ఉన్నాయో ఈ చెరువులో పేద ప్రజలకు పనికొచ్చే చెరువు కూడా అట్లుంది, మిషన్ కూడా ఉంది, మోరి నీళ్ళు ఇంత కూడా ఒక గ్లాస్ మోరి నీళ్ళు కూడా వస్తలేవని చెప్తాడు. ఏదైనా చెప్పిండా నా మాట? చెప్పాడు. ఈ కృష్ణారావు ఏమంటాడంటే ఆఫీస్లో కూర్చుంటాడు, నేను ఇప్పటివరకు కబ్జా చేయలే, పొద్దుగాల 6 గంటలకు నేను వస్తా, పేద ప్రజలకు ఉన్నా అని చెప్తాడు. కానీ ఇక్కడ ఈ కృష్ణారావుని అడుగుతున్నా, మా బోయిన్పల్లిలో అట్లీస్ట్ ఒక బస్ స్టాప్ కట్టినావా? నువ్వు ఒక బస్ స్టాప్ కట్టినావా? ఒక టాయిలెట్స్ కట్టినావా? ఒక స్కూల్ కట్టినావా? ఒక హాస్పిటల్ కట్టినావా? నువ్వు ఏం చేసి ఒక రోడ్ వైండింగ్ చేసినావా? నీతోటి వచ్చిన ఉపయోగం ఏంది చెప్పు? 15 సంవత్సరం 3 సార్లు గెలిచిన తర్వాత నువ్వు ఏం ఉపయోగం చేసినావు? ఒక పార్క్ చేసినావా? ఒక పార్క్ అయినా చేసినావా? పిల్లలకు ఒక జుమ్మాన్ని ఇప్పించినావా? ఒక జుమ్మాన్న చేసినావా? ఏమీ చేయలే అన్న. ఇంకా చూడు, ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేస్తున్నా అంటుండు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలన్నా ఈ చెరువు డెవలప్ కావాలంటే? ఇంకెన్ని సంవత్సరాలు కావాలా నీకు? అంటే నువ్వే జీవితాంతం గెలుచుకుంటూ పోతూనే ఉంటావా? ఆయన ఏమంటాడంటే నన్ను ఓడగొట్టిండ్రు కాబట్టి అని చెప్పి నేను ఇంటికాడ కూర్చున్నా అంటాడు. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయిన దాని తర్వాత నెక్స్ట్ ఓడిపోతాడా? పక్కా ఓడిపోతుండా నా కృష్ణారావు గెలవడానికి కారణం ఏంది తెలుసా? ఓన్లీ డబ్బులు. ఏదైతే చెర్లు భూములు, CS14 జాగాలు, గవర్నమెంట్ భూములు మొత్తం అమ్ముకొని ఆ భూములతోటే గెలుస్తుండు. ఆ అనుచరులను పెట్టుకుండు, ఒక చెంచాలను పెట్టుకుండు, ఆ చెంచాల ఎంబడి ప్రజలలో డబ్బు చల్లుతాడు, నేను ఈ పని చేసిన అని చెప్పేసి. ఇంకొకటి ఆయన బిల్డప్ ఎట్లుంటుంది తెలుసానా? ఆయన హాస్పిటల్కి ఒక 50,000 ఇచ్చిన, నేను 25,000 ఇచ్చిన, అలా చెంచాలు ఇప్పిస్తారు, మళ్ళీ అలా చెంచాలే ఇప్పిస్తారు. 30,000 ఇచ్చిన, మీరు ఫోటోలు కూడా చూపిస్తా. 30,000 ఇచ్చిన, ₹1,00,000 ఇచ్చిన, 2 లక్షలు ఇచ్చిన, నేను ఇది డెవలప్ చేసిన, అది డెవలప్. ఇది కాదు నైనా డెవలప్మెంట్ అంటే. నువ్వు ఇచ్చిన ₹1,00,000 అంటే వాళ్ళ ఒక్క ఫ్యామిలీకి ఉపయోగపడుతుందేమో, ఒకటే ఫ్యామిలీకి ఉపయోగపడుతుందేమో, కానీ
ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ అంటే ఒక హాస్పిటల్ కట్టడము, ఒక స్కూల్ కట్టడము, రోడ్ వైండింగ్ చేపియడము, టాయిలెట్స్ కట్టడము, మన బస్ స్టాప్ వేపియడము, చెరువు డెవలప్మెంట్ చేయడము, దీన్ని డెవలప్మెంట్ అంటారు. ఏదో చెక్కులు నేను ఇవ్వనమ్మా, చెక్కులు ఇచ్చినా, నేను 20,000 ఇచ్చినా, ఇది డెవలప్మెంట్ కాదన్నా. 20,000 30,000 ఇవ్వడం డెవలప్మెంట్ కాదు. ఒక ఫ్యామిలీని నువ్వు ఆదుకుంటున్నావు, నేను కూడా అది ఒప్పుకుంటా. 20,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా ఒక ఫ్యామిలీని కాపాడుతున్నావు, ఒకటే ఫ్యామిలీని. కానీ నువ్వు కాన్స్టిట్యున్సీకి మాకు ఇక్కడ దగ్గర దగ్గర 50-60 ఓట్లు ఉన్నాయి ఓల్డ్ బోయినపల్లిలో. ఈ 60-70 వేల మందికి నువ్వు ఏ ఉపయోగం వచ్చే పని చేసినావు అది మేము అడుగుతున్నాం. ఒక ఫ్యామిలీకి నువ్వు ఎన్ని చెక్కులు ఇచ్చినావో, ఎంత అమౌంట్ ఇచ్చినావో, ఎంత హాస్పిటల్కి ఇచ్చినావో మేము అడుగుతలే. మా బోయినపల్లికి నీతోటి వచ్చిన ఉపయోగం ఏంది? పొద్దుగాల 6 గంటలకు లేచి నీకు ఇల్లే ఉన్నదంటున్నావు కదా, నీకు ఆఫీసే ఉందంటున్నావు కదా, కరెక్టే, నువ్వు నీతిపరుని అని నువ్వు అంటుండే కాదు, మేం చెప్పాలా. నువ్వు నీతిపరుని అయి ఉంటే ఇక్కడ రా అస్మాన్పేట్కి రా, నా ప్రకాష్ అనేటోని విలువ పిలిచి నేను ఏడ కబ్జా చేసినా అని అడుగు. నీకు చూపించకపోతే నన్ను అడుగు, నా పేరే మార్చుకుంటా కృష్ణారావు. నువ్వు వచ్చి అడుగు. CS14లో నీకు తీసుకోపోతా, ఈడికి తీసుకోపోతా. కళ్యాణ్ థియేటర్ ముంగడ కూడా 2 బోర్డులు చేంజ్ చేసినావు చూడు, ఆ బోర్డులు కూడా బరాబర్ చూపిస్తా. అస్మాన్పేటలో బిల్డింగ్ ఉంది కదా, గవర్నమెంట్ అధికారులు నేను పిలిస్తే రారు, నువ్వు పిలిస్తే వస్తారు కదా, ఆడికి తీసుకోపోతా. ఓల్డ్ బోయినపల్లి ఉంది కదా, ఓల్డ్ బోయినపల్లిలో బస్ స్టాప్ కాడికి తీసుకోపోతా. నువ్వేం చేసినావో మళ్ళీ దాని తర్వాత అస్మాన్పేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఎంత విడతల ఏ బిల్డింగ్లో ఉందో అది కూడా తీసుకొని పోతా బరాబర్. నువ్వు రా, డెవలప్మెంట్ అన్నావు కదా, నువ్వు డెవలప్మెంట్ చేయలేవని బరాబర్ చూపిస్తా. నువ్వు చెప్తున్నావు కదా ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం కాదు, గ్రౌండ్ మీదకి రా. గ్రౌండ్ మీద బరాబర్ నేను ఎట్లా చూపిస్తున్నానో నీ కార్లు ఎక్కుతా, నీ ఎంబడి తిరుగుతా. భయపడేటోని కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకో. భయపడే రకం కాదు మేము. ఈడ పుట్టి పెరిగిన వాళ్ళం, బరాబర్ మా భూమిలను మేము కాపాడుకున్న హక్కు మాకుంది. నువ్వు ఉండేది కుక్కుట్పల్లిలోనమ్మో, దీని నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్లు దూరంలో ఉంటావమ్మో. నువ్వు కాపాడితే కాదు నైనా, మాకు కూడా దమ్ముంది, ధైర్యం ఉంది. మా భూములను ఎట్లా కాపాడాలో కూడా మాకు తెలుసు. 100% రాబోయే రోజుల్లో కూడా నీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో కూడా తెలుసు. రాబోయే రోజుల్లో 100% నీకు బుద్ధి చెప్తాం. ఇక్కడ కుక్కుట్పల్లిలో ఒక్క నాయకుడు సరిగ్గా లేడన్నా, అది బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎవడు చక్కగా లేడు. అందు గురించే ఈ భూములన్నీ కబ్జా అవుతున్నాయి. అందరు చెంచాగాలు ఉన్నారు, చెంచాగాలు. ఈవెన్ చెప్తున్నాను కదా, గెలిచిన వాళ్ళు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళు కూడా ఆయనకి అమ్ముడు పోయిన నాయకులేలు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉండుంటే ఆరోపణలు చేస్తుండే. ఈ చెరువు డెవలప్ చేస్తున్నది అంటే మరి మొత్తానికి ఖచ్చితంగా చెరువు కబ్జా కాబడ్డది. చెరువు కబ్జా కాకపోతే ఆఫీసులో కూర్చొని ఎందుకు మాట్లాడతాడు? నిజంగా నేరుగా చెరువు వద్దకే వచ్చి ఇక్కడే ఉండి ఎక్కడ చెరువు కబ్జా పెట్టినా చెరువు అంతా చూడండి అని ధైర్యంగా చెప్పేటోడు కదా అని ఇక్కడ చేస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయి. నిజంగా ఒకవేళ ఎలాంటి కబ్జా అనేది ఇక్కడ గురి కాకపోతే జనాల్లోకి రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ కబ్జా ఏమీ లేదు, మేము గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినాం, ఇది మా రిపోర్ట్స్, గతంలో ఉన్న బ్లూ ప్రింట్స్ ఇవి అని చెప్పేసి చూపించాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. మరి ఈవెన్ ఇంతవరకు ఇంత పెద్ద ఆరోపణ కవిత గారు చేసినప్పటి నుండి చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఒక స్పష్టమైన క్లారిటీ లేదు, ఎట్ ద సేమ్ టైం హైడ్రా నుండి కూడా ఒక క్లారిటీ లేదు. బట్ ఇక్కడ జనాలు మాత్రం ఖచ్చితంగా చెరువు కబ్జా కాబడ్డది. కొన్ని ఏళ్ళ నుంచి మేము ఇక్కడే బతుకుతా ఉన్నాం, ఇక్కడే పుట్టిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం, చెరువు విస్తీర్ణం రాను రాను తగ్గుతూ వచ్చిందని ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు.